నమస్కారం. దివ్యరత్నవాణి కార్యక్రమానికి స్వాగతం. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష్య శాస్త్రపరంగా రత్నశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా చెప్పండి, అసలు రత్నధారణలో ఎంతవరకు శాస్త్రీయత ఉందంటారు? రత్నధారణలో మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము. ఎందుకంటే ఎందుకు శాస్త్రీయత ఉందంటే రత్నాల కంటూ ఒక శాస్త్రంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. దాన్నే జెమాలజీ అంటారు, తెలుగులో రత్నశాస్త్రం అంటారు. సో ఇది సైన్స్గా ఆవిర్భవించడానికి కారణం ఏంటంటే దాంట్లో ఎంతో సబ్జెక్ట్ ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. అది కాకుండా రత్నాలు ఎవరు తయారు చేయరు. సో ఇంకోటి ఏంటంటే మనం ఈ రత్నాలను ముఖ్యంగా ఎట్లా పెట్టుకుంటున్నారంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా పెట్టుకుంటున్నారు. జ్యోతిష్ శాస్త్రం కూడా శాస్త్రీయ ఆధారమే, వేదాల్లో ఒక భాగం. కాబట్టి రత్నధారణలో 100% శాస్త్రీయత ఉంది. ఇక కాకపోతే సైంటిఫిక్గా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే శాస్త్రాలను పక్కకు పెడితే ఇప్పుడు ఈ రోజుల్లో సైంటిఫిక్గా ఎంతవరకు నిజ ఆధారాలు ఉన్నాయి అన్న అంశాలను కూడా చూస్తే నిజంగా సైంటిఫిక్గా కూడా ఎన్నో ఏరియాస్లో కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ థియరీ ఈ రత్నధారణ వల్ల లాభాలు ఉంటుందని చెప్తుంది. ఇంకా ఫ్యూచర్లో బిఫోర్ వేరింగ్, ఆఫ్టర్ వేరింగ్ రత్నాలలో మనిషి లోపల జరిగే మార్పులు ఏంటి అన్నది ఇంకా డిజిటల్ మీటర్స్ రావాలి. అంతవరకు బేస్డ్ ఆన్ ద పారామీటర్స్, బేస్డ్ ఆన్ ద ట్రూత్, ఇప్పటివరకు ఉన్న కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ కానీ ప్రపంచవ్యాప్తంగా రత్నాలు ఎందుకు ధరిస్తున్నారు, ధరించిన వాళ్ళు ఎందుకు ఇంత వైడ్ శాతంగా ప్రపంచవ్యాప్తంగా రత్నాలు ధరిస్తున్నారు, శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారం సో అదృష్టాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది, ఇలాంటి అన్ని అంశాలను డేటాబేస్ ఆధారంగా మనం నమ్మొచ్చు. సో దీన్ని బట్టి రత్నధారణ 100% శాస్త్రీయతని నమ్మొచ్చండి. అయితే సార్, దివ్య డైమండ్స్ కస్టమర్స్కి ఎలాంటి సేవలు అందిస్తుంది? ముఖ్యంగా ఒకటేనండి, ఎవరైతే ఇప్పుడు రత్నాలను శాస్త్రాలను నమ్ముతున్నారో, దేవుడిని నమ్ముతున్నారో అండ్ వీళ్ళంటే వాళ్ళందరూ నిజంగా శాస్త్రాలను నమ్మితే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మాలి, అలాగే రత్నశాస్త్రాన్ని కూడా నమ్మాల్సి ఉంటుంది. అలాగే రత్నశాస్త్రాన్ని నమ్మినప్పుడు నిజంగా జాతి రత్నం పెట్టుకోకపోతే నిజంగా శాస్త్రాల మీద కూడా నమ్మకం పోతుంది. కొన్ని సందర్భాల్లో దేవుని మీద కూడా కోపం వస్తుంది. ఎంత కష్టపడ్డా మనకి సక్సెస్ రావట్లేదని కొందరు దేవుని కూడా తిట్టుకునే వాళ్ళు ఉంటారు. సో ఒక్కటి ఏంటంటే మనం ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలంటే దేవుడు మనకు ఎంత ఇప్పుడు మందులు జబ్బులు వచ్చినప్పుడు మందుల రూపంలో వనమూలిక రూపంలో మందులు ఎలాగిచ్చారో బియాండ్ మన కంట్రోల్ కష్టాలు ఎదురైనప్పుడు నిజంగా ఎవరికెవరు కష్టాలు రావాలని ఎవరు కోరుకోరు. బియాండ్ దట్, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మన కంట్రోల్ లేకుండా కష్టాలు వస్తుంటాయి. ఇలా రావడం ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుందంటే గ్రహాల గమనంలో జరిగే మార్పుల వల్ల ఒక్కోసారి ఎన్ని తెలివితేటలు ఉన్నా మనకు సక్సెస్ ఉండదు. అది జరుగుతుంది కూడా చాలా సందర్భాలు. నష్టాలు పోవడము, చాయిపీలు పెట్టడాలు, ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ఉండడాలు, మానసిక క్షోభ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదంతా కాలక్రమంలో జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏంటంటే దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఏదంటే మంచి జాతిరత్నాన్ని పెట్టుకొని జబ్బులు వస్తే మందులు వేసుకొని మనం ఆరోగ్యాన్ని ఎలా చేసుకుంటున్నామో ఇలాంటి కష్టాల నుండి బయటపడడం కోసమే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా రత్నాలు పెట్టుకునే సిస్టమ్ అన్నది మనకు వేదాల నుండి వచ్చింది. అంత గొప్ప శాస్త్రమే ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన శాస్త్రము, భగవంతుడు ఇచ్చిన రెమెడీ, అడ్వైస్. దాన్ని మనం తెలిసి తెలియక చాలామంది ఎక్కడ మోసపోతున్నారంటే డూప్లికేట్ విక్టిమ్ అయినందువల్ల. అంటే ఒక పక్క టెక్నాలజీ పెరగడం వరమే అయినా కొందరు స్వార్థపరుల చేతులు పోయినందువల్ల శాపంగా మారుతుంది. అంటే జాతి రత్నాలు పోలినట్టు ఎన్నో రకాల డూప్లికేట్స్ రావడం వల్ల చాలామంది తెలిసి తెలియక డూప్లికేట్స్ పెట్టుకుంటున్నారు. పెట్టుకోవడం వల్ల ఇంకా సమస్యలు వాళ్ళు పోవడం సరికదా, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోయి ఇంకా కష్టాల పాలైపోయి నమ్మకం లేక, శాస్త్రాల మీద నమ్మకం లేక వాళ్ళ మీద నమ్మకం లేక మిజరబుల్ సిచ్యువేషన్ ల్యాండప్లో గురైపోతున్నారు. సో నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే నిజంగా రత్నం పెట్టుకోవడం అనేది ఒక మంచి యోగం, వరము. కాకపోతే దీన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేయాలి మీరు. ఈ రోజుల్లో మంచి జాతి రత్నం ఇప్పుడు నా ఒక్కని దగ్గర నేను కాదండి, మీరు అనాలిసిస్ చేసుకోండి. నేను ఒక్కనే కరెక్ట్ ఇస్తున్నాను అలా సొంత డబ్బు కొట్టే విషయం కాదు. ఒక జెమాలజిస్ట్కి చెప్పేది ఏంటంటే 80% డూప్లికేట్స్ ఉన్నాయి. కాబట్టి 80% వైడ్గా డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఎంతమందికి జాతిరత్నం అందుతున్నట్టు రేర్గానే. సో ఆ జాతిరత్నం అందాలంటే మీరు కరెక్ట్ అనాలిసిస్ చేస్తే అప్పుడు కరెక్ట్గా మీకు జాతిరత్నం అందుతుంది. లేదంటే ఎక్కడ పొరపాటు చేసినా రేట్ ఎక్కువనో అదనో, రేటు గురించి కూడా మీరు తెలుసుకోవాలా. నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్ అండి. ప్రపంచవ్యాప్తంగా మోరాలిస్ ఒక 5 to 10% వ్యత్యాసం ఉంటుంది ప్రైస్లో. మరీ వ్యత్యాసం ఉందంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ ద ప్రోడక్ట్ అని అర్థం చేసుకోవాలి. ఈ సింపుల్ లాజిక్ ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళందరూ మెజారిటీగా డూప్లికేట్ విక్టిమ్ అవుతున్నారు.
ఆ జ్యోతిష్యుడు తక్కువకి ఇచ్చాడు, ఇక్కడ తక్కువ ఇచ్చారు, అక్కడ తక్కువ ఇచ్చారు అనే రకరకాల పద్ధతుల్లో కొందరు మోసపోతున్నారు. ఇక కొందరు జ్యోతిష్యులే రాళ్ళని అంటగట్టడం వల్ల కూడా చాలామంది డూప్లికేట్ విక్టిమ్ అవుతున్నారు. ఒకటే చెప్పేది, పెట్టుకుంటే జాతిరత్నాలు పెట్టుకోవాలి, లేకుంటే మానేయాలి, కానీ డూప్లికేట్ విక్టిమ్ కావద్దని దివ్య డైమండ్స్ ఎప్పటి నుండో చెప్తూ ఇలాగా ఈ మాలాంటి ప్రోగ్రాంలు ముఖ్యంగా మీకు చైతన్యవంతులు చేయడం కోసమే చాలా సబ్జెక్ట్ అనేది మీకు చెప్పడం జరుగుతుందండి. ఒకసారి కాల్ తీసుకుందాం. హైమద్ గారు హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారు. హైమద్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20th May 1975. ఎంత? 20 May 1975. టైం చెప్పండి. 1975 టైం ఆఫ్టర్నూన్ తర్వాత. ఆఫ్టర్నూన్ అండి? అవునండి. ఓకే, చెప్పండి. మీరు ఇంతవరకు అహ్మద్ గారు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా? ఒక పగడం లాంటిది పెట్టుకున్నాండి. పగడం పెట్టుకున్నారా? అవునవును. ఓకే, మరి ఇంతవరకు పగడం ఎవరు చెప్పారు మీకు ఇది? అంటే క్యాలరీనే పెట్టుకున్నాను, మేషరాశి వాళ్ళు పెట్టాలని. ఇప్పుడు కానీ మీకు మేషరాశి అని ఎవరు చెప్పారు? ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ 20 May 1975 కదా? 20th May 1975. మళ్ళీ చెప్పండి, ఒక నిమిషం. మీ డేట్ ఆఫ్ బర్త్ తప్ప 23 20 మే 1975 5వ నెల 1975. 75 కదా? 75 మధ్యాహ్నం 2 గంటలు కదా అని అనుకుంటున్నానండి, నాకు ఐడియా లేదు. మధ్యాహ్నం 2 గంటలు అయితే మీకు మేషరాశి కాదు. నాకు ఐడియా టైం ఐడియా లేదండి మాకు కొంచెం. లేదు, మీరు ఇంతకుముందు మేషరాశి అని పగడం పెట్టుకుంటాను అన్నారు కదా, అయితే మీది మేషరాశి కాదు. మీకు ఒక అవసరం చెప్పినట్లా నేను ఇప్పుడు వాళ్ళను ఎవరిని తప్పుపట్టడం కాదండి, అది హౌస్లైనా పూజారులైనా ఇంకెవరైనా ఆ జ్యోతిషం మీద ప్రావీణ్యం ఉండి, జ్యోతిషం కూడా ఇప్పుడు సబ్జెక్టు సర్టిఫికేట్ విధానం ఉంది, చదువు అదంతా ఉంది కాబట్టి జ్యోతిషంలో ఎవరైతే చదివి ఉన్నారో, ప్రావీణ్యం చదివి ఉన్నారో వాళ్ళ దగ్గర చెప్పించుకుంటే కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగిపోయింది? ఇప్పుడు మీకు రాశి మేషరాశి కాదు, ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ వివరాల ప్రకారము కన్యా రాశి అవుతుంది. ఒకవేళ ఈ లెక్క ప్రకారం చూస్తే పగడం మీకు సూటబుల్ కాదు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే జాతి పచ్చ లైఫ్ లాంగ్గా పెట్టుకోవాలండి. మీరు లైఫ్ లాంగ్గా జాతి పచ్చ పెట్టుకోవచ్చు, దీంతో పాటు నీలం పెట్టుకోవాలి. ఈ 2 రత్నాలే మీకు సూటబుల్ అండి. పగడం మీరు తీసేయండి, ఎందుకంటే అడ్వైజ్ ఎవరైనా చేయొచ్చు. దాంట్లో ఆ సబ్జెక్ట్లో చదివి క్వాలిఫైడ్ ఉండి చెప్తే అప్పుడు అది కూడా రాసి ఇవ్వాలి. ఈ బర్త్ చార్ట్ ఇదండి, మీ లగ్నం ఇది, మీ భాగ్యాధిపతి ఇది, కొంచెం చిన్న వివరణ ఇస్తూ ఇక్కడ ఈ ప్లానెటరీ సిస్టమ్ పొజిషన్ వీక్ ఉంది కాబట్టి ఈ రత్నాన్ని అడ్వైజ్ చేస్తున్నామని ఒక చిన్న వివరణ ఇస్తే సరిపోతుంది. అంతేగాని నోటికి వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు చెప్తే నమ్మకండి. ఏం లేదు, దానివల్ల వాళ్ళకేం పోదు, మీరు నష్టపోయేది మీరు. యాజ్ ఇట్ ఈజ్గా ఎన్నో రకాల డూప్లికేట్స్ అవి ఇవి మార్కెట్లో ఉన్నాయి. దానికి తోడు ఇంకా రాంగ్ స్టోన్ పెట్టుకుంటే మనం ఉన్న పొజిషను కార్లో కూర్చొని ముందు గేరేస్తే ముందుకు పోతుంది, వెనక్కి గేరేస్తే వెనక్కి పోతుంది. అలాంటి పరిస్థితి కరెక్ట్గా సిస్టమ్ లేకపోతే. కాబట్టి రత్నాల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. నంబర్ సేవ్ చేసుకోండి. ఇప్పుడు దివ్య డైమండ్స్లో 10-12 మంది అస్ట్రాలజర్స్ ఉన్నారు. ఇప్పుడు మా దివ్య డైమండ్స్లో ఏది చెప్పినా ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ లాగా ఉంటుంది, ఒకటే ఉంటుంది. చాలామంది రకరకాల పద్ధతుల్లో రత్నాన్ని అడ్వైజ్ చేసే సిస్టమ్ ఉండే. వీలైనంత వరకు నిజంగా శాస్త్రం అన్నప్పుడు అంతటా ఒకే విధంగా ఉండాలని చాలా శ్రమ చేసాము. ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము, ఎంతోమంది జ్యోతిష్యులను పిలిచాము. మీరు ఈ సబ్జెక్టు మీద ఆధారపడి మీరు బతుకుతున్నారు కాబట్టి ఈ సబ్జెక్టు మీద నమ్మకం జనాల్లో ఉండాలంటే అందరూ ఒకే పద్ధతిలో చెప్తేనే సబ్జెక్టు మీద అవగాహన ఉంటుంది, నమ్మకం కూడా కుదురుతుందని ఎన్నో అవగాహన సదస్సులు కూడా మేము కండక్ట్ చేసాం కాబట్టి చెప్తున్నా. సో మీకు సూటబుల్ మాత్రం జాతి పచ్చ నీలం అండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే నంబర్ సేవ్ చేసుకొని మీరు దివ్య డైమండ్స్ కాల్ చేయొచ్చు. హైదరాబాద్లోనే 3 బ్రాంచులు ఉన్నాయి, బేగంపేట్, కుక్కట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి. మోర్ నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. నో హాలిడే ఎట్ మాదాపూర్ అండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భాస్కర్ గారు హన్మకొండ నుంచి కాల్ ఇస్తున్నారు. భాస్కర్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 02/06/1962. ఓకే, టైం మేడం నా గురించే మేడం. టైం చెప్పండి. టైం మార్నింగ్ 11. ఓకే, మీరు సార్ చెప్పండి, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి మీరు? అది నేను నవరత్నాల రింగ్ పెట్టుకున్నానండి. నవరత్నాలు పెట్టొచ్చు, కాకపోతే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా,
నవరత్నాలు ఎవరు పెట్టుకుంటారంటే జనరల్గా డేట్ ఆఫ్ బర్త్ అది కరెక్ట్గా లేని వాళ్ళు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. అది పెట్టుకోవడం తప్పు కాదు, పెట్టుకోవచ్చు. నవరత్నాలు ఎవరైనా పెట్టవచ్చు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే అది ఒక జనరల్ టానిక్ లాగా పనిచేస్తుంది. మన డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ చార్ట్ ఆధారంగా పెట్టుకునే రత్నం మోర్ ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇచ్చిన మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది స్టార్ రూబీ పెట్టుకోవాలి. స్టార్ రూబీ, కనక పుష్యరాగం, జీవితకాలం, లైఫ్ లాంగ్ సూటబుల్. ఇందులో ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. టెంపరీ దశ కొందరు పెట్టిస్తారు, రాశి ప్రకారం కొందరు పెట్టిస్తారు, సమస్య అనుకూలంగా కొందరు పెట్టిస్తారు. అవన్నీ బెస్ట్ మెథడ్ కాదు. ద బెస్ట్ మెథడ్ ఏంటంటే బర్త్ చార్ట్ ఆధారంగా లైఫ్ లాంగ్ మనకు సూటబుల్ 2-3 రత్నాలు మాత్రమే ఉంటాయి. అందులో ముఖ్యంగా అవుట్ ఆఫ్ 3 పెట్టుకుంటే మంచిదే, లేదంటే మినిమం 2 ఉన్న రత్నాల ప్రభావం అనేది కంప్లీట్ కనబడుతుంది. సో ఈ లెక్కలో స్టార్ రూబీ అండ్ కనక పుష్యరాగం మీకు సూటబుల్ అండి. స్టార్ రూబీ చాలా ఫినామినల్ స్టోన్, ఎక్కడ పడితే అక్కడ దొరకదు, అందులో ఒక విశిష్టత ఉంటుంది. సూర్యుడి కింద పెడితే నిజంగా 6 రే స్టార్ కనబడుతుంది. అది టార్చ్ లైట్ కింద కూడా కనబడుతుంది, మన మొబైల్ లైట్లో కూడా కనబడుతుంది. సో అలాంటి ఒక ఫినామినల్ స్టోన్, అలాంటిదే పెట్టుకుంటే దాంట్లో మీకు ఎఫెక్ట్ అనేది బాగా కొట్టొచ్చినట్టు ఉంటుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హరీష్ కుమార్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. 28 డిసెంబర్ 1994 మ్యామ్. ఓకే, టైం చెప్పండి. టైం వచ్చేసి 12:55 మేడం, మధ్యాహ్నం. ఓకే సార్, చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా మీరు? లేదు సార్, లేదు పెట్టుకోలేదు. కాకపోతే ఈ మధ్య కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగలేదు సార్. ఎప్పుడైనా ఎవరికైనా ఎలా ఉంటుందంటే ఎంత పెద్ద మహారాజుకైనా అప్స్ అండ్ డౌన్స్ అంటూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనము కంటిన్యూస్గా ఈ గ్రహాల మన సోలార్ సిస్టంలో కంటిన్యూస్ ప్రాసెస్, అన్ని గ్రహాల గమనంలో జరిగే మార్పులకు అట్లా జరుగుతూ ఉంటుంది. అలా జరిగిన దానికి మనము పర్ఫెక్ట్ మెథడ్ ఏంటంటే టు కమ్అట్ ఆఫ్ ద ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అండి. రత్నదానం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ రెమెడీ ఉంది. కాకపోతే ఇందులో ఏంటంటే కరెక్ట్ సూటబుల్ రత్నం పెట్టుకుంటే నిజంగా చేంజెస్ అనేది కనబడుతుంది. ఇప్పుడు మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే గణపతి షేప్లో ఉన్న పగడాన్ని మెడలో లాకెట్గా పెట్టుకోవాలి, తర్వాత స్టార్ రూబీ పెట్టుకోవాలి. ఈ 2 రత్నాలు లైఫ్ లాంగ్ పెట్టుకోవాలండి. గణపతి షేప్లో ఉన్న పగడాన్ని మెడలో లాకెట్గా ఉండాలి, అబౌవ్ 2 క్యారెట్స్. తర్వాత స్టార్ రూబీ, ఎందుకంటే గ్రహాధిపత్యం ఉంటుంది, కాకపోతే సూర్యుడు చాలా పవర్ఫుల్, మీకు అన్ని క్యాపబిలిటీస్ సూర్యుడే ఇస్తారు. కాబట్టి 2-3 క్యారెట్ల పైన స్టార్ రూబీ అండ్ 2 క్యారెట్ల పైన గణపతి పగడం పెట్టుకుంటే బాగుంటుందండి. ఇక జాతి రత్నాలే పొందాలి, ఎందుకంటే మీరు ఏమాత్రం ఆదమర్చిపోయినా నాకు ఈయన నమ్మకాలు పక్కకు పెట్టండి. అథెంటిసిటీ, ఒక కమిట్మెంట్స్ అవసరం, రైటింగ్ కమిట్మెంట్స్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఆన్లైన్లో కూడా రకరకాల స్టోన్స్ అమ్మి పడేసి వస్తున్నారు. గాజు ముక్కలు, ప్లాస్టిక్సే ఉంటున్నాయి. 500 రూపాయలే, 500 రూపాయలకు ఒక జాతి రత్నం అని ఆన్లైన్లో అమెజాన్ లాంటి ఆన్లైన్లో అమ్మేస్తున్నారు. అలాంటిది నాకు ఒక కస్టమర్ టెస్టింగ్లో ఉంటాం కాబట్టి అది తీసుకొని వచ్చి చెప్పారు. అదైతే మరీ ప్లాస్టిక్ అండి, మ్యాన్ మేడ్లో ఇంకా హీనం అనమాట. అలాంటిది పెట్టుకుంటే చాలా నష్టపోతాం. కాబట్టి రత్నాల విషయంలో పెట్టుకునే ముందు కొందరు రత్నాలు ఏంటి, ఎలా పుడుతున్నాయి, ఎట్లా నమ్మాలి, పాత రోజులు ఎట్లా నమ్మారు, దీనికి అథెంటిక్ సిస్టమ్ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఎట్లా నమ్ముతున్నారు, ఇలా ఫండమెంటల్ ప్రిన్సిపల్ లాగా మీరు తెలుసుకుంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద జెన్యూన్ వన్ అండి. ఒకవేళ రత్నాల గురించి కానీ, జాతకం గురించి కానీ, జ్యోతిష్యం గురించి కానీ మీరు ఎప్పుడైనా దివ్య డైమండ్ నంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయొచ్చు. ఎందుకంటే ఆస్ట్రాలజీ డిపార్ట్మెంటే ఉంది దివ్య డైమండ్స్లో. ఇప్పుడు ఇంత వ్యాపార సంస్థ అయినా ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు కరెక్ట్ అడ్వైజ్ చేసినప్పుడే మేము ఇచ్చే సర్టిఫైడ్ రత్నానికి వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ రీజన్ వీఆర్ మెయింటైనింగ్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ అండి. ఓకే సార్, ఇప్పుడు దివ్య డైమండ్స్ ఏవి చూద్దాం. దివ్య డైమండ్స్ ఆల్ అండర్ వన్ రూఫ్. ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్, MGTL Mahendra's Gem Testing Laboratory, NIIG Mahendra's International Institute of Gemology, Showroom, R&D Research and Development Department. రత్న శాస్త్రం, జెమాలజీ అనబడే రత్న శాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతిరత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతి రత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి.
ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతిరత్నం ఎవరు కొన్నా సర్టిఫికేట్ తప్పనిసరి. సర్టిఫికేట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్ జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే #1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. అయితే సార్ ఇందాక కాలర్ అన్నట్టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ సో వీటి నుంచి బయటపడాలి అని అంటే మనకి రత్నధారణ ఉపయోగపడుతుందంట. పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి? మీరు కావాలని చేసుకుంటారా? చేసుకోలేం కదా. ఇట్ ఈస్ బియాండ్ అవర్ కంట్రోల్ వచ్చేస్తాయి. మన చేతిలో ఉంటే అన్నీ మనం కరెక్ట్ రెక్టిఫై చేసుకుంటాం. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మనం రూట్ కాజ్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద రూట్ కాజ్ అని మనం ఆలోచించినట్టయితే ఇదంతా గ్రహాల గమనంలో జరిగిన మార్పులకే జరుగుతాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు నిజంగా అది మన చేతులు లేకుంటేనే జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు రెమెడీస్ సింపుల్. ఇంతకుముందు చెప్పినట్టు జ్వరం వచ్చినప్పుడే మందులు వేసుకోవాలి. ఇలా కష్టము మనం ఎంత కష్టపడి ఏది అచీవ్ చేయలేట్లేదంటే ఇది ఒక రెమెడీగా చేయండి. ఇది పర్ఫెక్ట్గా మాలాంటి వాళ్ళు ఏ ఒక ఇండివిజువల్లో క్రియేట్ చేయలే, సృష్టించలే వ్యాపారం కోసం కాదు. కాబట్టి నమ్మొచ్చు. కాకపోతే ఈ నమ్మే విధానంలో ఇక స్వార్థపరులు ఉన్నందువల్ల మళ్ళీ వాళ్ళకు ఆ నమ్మకం పోయే విధంగా ఈ డూప్లికేట్స్ ఇవ్వడము, రాంగ్ స్టోన్ ఇవ్వడము, రకరకాల పద్ధతులు ఇవ్వడం వల్ల చాలామంది కొందరు నమ్మలేకపోతున్నారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ. నిజంగా దేవుడిచ్చిన మన గొప్ప వరం అండి. మనం నిజంగా టు కమ్అవుట్ ఆఫ్ ద ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఒకటి. అండ్ ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా పెట్టుకుంటే ఏంటంటే కవచంలాగా పనిచేస్తుంది. ఒక ఆరాలాగా ఒక రత్నాన్ని, మనకు సూటబుల్ రత్నాన్ని పెట్టుకుంటే నిజంగా మనం ఒక కవచంలాగా పనిచేస్తుంది. సో ఏ విధంగా చూసినా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా పెట్టుకుంటే వాళ్ళకి కవచంలాగా ఉంటుంది. ఉన్న వాళ్ళను నిజంగా టు కమ్అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం అనేది చాలా వరకు దోహదం చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే చేసేదంతా మనమే, మన ఆలోచన విధానమే. ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. ఒక సమస్య అనుకుంటేనే సమస్య. ఇది సమస్యని ఇది కామన్ అనుకున్నాం అనుకోండి, అక్కడే సగం సమస్య పోతుంది. చిన్న సమస్య రాగానే ఇదైపోవడము, డిప్రెషన్ గురవడము, అది ఇంకా పెద్ద సమస్య అయిపోతుంది. సో ఇలాంటి దీనికి అంత కారణం ఏంటంటే మైండే. ఈ మైండ్ను కాస్మిక్ రేస్ రూపంలో మైండ్ ఈ జెమ్ స్టోన్స్ అన్నది మనిషిని చాలా స్ట్రాంగ్గా పెడుతుంది. అక్కడే 50% పరిష్కారం అయిపోతుంది ప్రాబ్లం. సో ఇలాగా మల్టిపుల్ వేస్లో సైంటిఫిక్గా కూడా ఇది నిరూపితమైన విషయం కాబట్టే వరల్డ్ వైడ్ కొన్ని రత్నాలకు, ప్రీమియం క్వాలిటీ రత్నాలకు 100 కోట్లండి, 1 కోటి రూపాయలు కూడా కాదు, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్లో ఆక్షన్లో ఎగబడి కొంటున్నారు. ఈయన కొనడానికి ముఖ్య కారణం ఏంటంటే మల్టిపుల్, ఇక అదృష్టమే కాదు అసెట్ పరంగా కూడా కొంటున్నారు, బ్యూటీ పరంగా, ప్రైడ్. ఆయన దగ్గర 100 కోట్ల కెంపు ఉంది, మాణిక్యం ఉంది, డైమండ్ ఉంది, అది కూడా ఒక ప్రైడ్. ఇలాగా మల్టిపుల్ వేస్లో రత్నాలు అనేది మానవాళి ఉపయోగకరంగా ఉన్నాయి. కాకపోతే అంత విలువైన రత్నాల గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. అంటే రత్నాలు ఇంత లెవెల్ ఉంటుంది అని చెప్పడమే వరకే. మనం జాతకరీత్యా ఒక 20-30 వేల రూపాయలు, 10,000 రూపాయల క్యారెట్, 1 క్యారెట్ పెట్టుకున్నా యథాశక్తి మనం పూజ చేసే విధానంలో యథాశక్తి అంటారు. నువ్వు 100 మందిని పిలిచి పూజ చేయించుకున్నా, 1000 మందిని చేయించుకున్నా, మీరు ఒక్కరిద్దరిని పిలిచి చేయించుకున్నా యథాశక్తి పూజ ఎట్లా అంటారో అలాగా ఒక మినిమం క్వాలిటీ, ఒక మినిమం జాతిరత్నం అయి ఉండి, మినిమం ఎఫెక్టివ్ రత్నం అయితే చాలండి. నిజంగా జాతక ఫలితాలు కనబడతాయి. విచ్ హాజ్ ప్రూవెన్. నేనే పెద్ద ఎవిడెన్స్, నేను డేటాబేస్ ఫీడ్బ్యాక్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. జాతి రత్నము ఒక ప్రభావితమైన రత్నం 10,000 రూపాయల క్యారెట్ నుండి మొదలవుతుంది. అలాంటి రత్నాలు పెట్టుకుంటే జాతకంలో చాలా వరకు విజిబుల్ చేంజెస్ ఉంటాయండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నవీన్ గారు మేడ్చల్ నుంచి కాల్ చేస్తున్నారు. నవీన్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నవీన్ గారు చెప్పండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/11/2001. ఓకే, టైం చెప్పండి. 10:15 నైట్. నైట్ 10:15 అండి. ఓకే,
అవును అవును చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా పెట్టుకున్నారండి? పెట్టుకోలేదు సార్. ఏం పెట్టుకోలేదా? టీవీలో చూసి ఫోన్ చేస్తున్నా తెలియదు. ఏంటండి? అంటే టీవీలో చూసి. ఓకే ఓకే. కానీ రత్నాలు ఓకే, సంతోషమే. కానీ రత్నాల గురించి మీ అభిప్రాయం ఏంది? మీరు 2001 కాబట్టి చెప్తున్నా. రత్నాల గురించి మీ అభిప్రాయం ఏందో చెప్పండి. రత్నాల గురించి మీ అభిప్రాయం ఏంది? టీవీలో చూసి చేస్తున్నారు, బాగానే ఉంది. రత్నాల గురించి మీ అభిప్రాయం ఏంది? రత్నాలు ఎందుకు వచ్చాయి, ఎందుకు పెట్టుకుంటారు? ఏమైనా ఐడియా ఉందా? ఏంటి ఏదైనా మనకి బ్యాడ్ అనిపిస్తే మనకి అంటే అంటే నాకు ఇప్పుడు కొంచెం జాబ్ కి ట్రై చేస్తున్నా సార్. ఏవి కుదురుతలేవు. లాస్ట్ దాకా ఇంటర్వ్యూ దాకా వెళ్ళి కోల్పోతున్నాయి. ఏమన్నా ప్రాబ్లం ఉందా అని మమ్మీ చెప్తారు కదా అనుకో. కరెక్ట్ కంక్లూజన్లో ఉన్నావు. నిజంగా కూడా మన చేతిలో ఏది లేనప్పుడు, మన చేతిలో ఏది అనుకున్నా సాధించలేకపోయినప్పుడు రత్నాలు పెట్టుకోవడం వల్ల చాలా వరకు చేంజెస్ వస్తుంది. చాలా మంచి కరెక్ట్ అనాలిసిసే. కాకపోతే మీరు ఇంత కష్టానికి ఎదురైన తర్వాత మీరు పెట్టుకుంటున్నారు. కాకపోతే రత్నాల గురించి తెలుసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అంత కష్టాన్ని కూడా మనం ఎక్స్పోజ్ కాకుండా చాలా వరకు సుఖమయం చేసుకునే అవకాశం ఉంది. బట్ ఎనీవే, ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది స్వాతి ముత్యము, కనక పుష్యరాగం అండి. కనక పుష్యరాగం, స్వాతి ముత్యం అయితే మీ మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. కనక పుష్యరాగము ఫైనాన్షియల్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది జూపిటర్ సంబంధించింది. జాతకరీత్యం మాత్రం ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు, పుత్రకారకుడు అంటారు కనక పుష్యరాగం జూపిటర్కు. అది అన్ని విధాల ప్రభావం. ఇప్పుడు జాబే కాదు, ఫైనాన్షియల్ పరంగా ఆల్రెడీ ఫైనాన్స్ పరంగా ఉన్న వాళ్ళకు ప్రమోషను, బిజినెస్లో ఉన్న వాళ్ళకు గ్రోతు, డబ్బు సంపాదించి డబ్బు సేవింగ్ చేయలేని వాళ్ళకు కూడా సేవింగ్ అవ్వడము, ఇలాంటివన్నీ జూపిటర్ సంబంధించిన కనక పుష్యరాగం ఇస్తుంది. అండ్ దీనికి అంతా తోడు ఏంటంటే మైండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే చంద్రుడు సంబంధించింది స్వాతి ముత్యం. ఈ రెండు రత్నాలు మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు దివ్య డైమండ్స్కి రండి. అలాగే జాతి రత్నం ఇప్పుడు మార్పు ఉండదు ఈ రత్నాల్లో. ఎవ్వరు ఇది తప్పు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దివ్య డైమండ్స్లో 10-12 మంది అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మాది ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్, ఒకటే అడ్వైజ్ ఉంటుంది. సో ఇది మోర్ యాక్యురేట్ అడ్వైజ్. దీని ప్రకారం మీరు ఇంకా అంతే యాక్యురేట్గా రత్నాలు, జాతి రత్నాలు తీసుకుంటే దెర్ ఈజ్ అ విజిబుల్ చేంజెస్. నేను చెప్తున్నాను చాలా సందర్భాల్లో దెర్ ఈజ్ అ ఫీడ్బ్యాక్ డేటాబేస్ ఉంది. రత్నాలు అంత మనిషి లోపల అంత మార్పు తెస్తాయి. అది జాతి రత్నాలు కరెక్ట్ అడ్వైస్ ప్రకారం. సో నోట్ దీ స్టోన్స్ అండి. మీరు ఇంకా రత్నాల గురించి కావాలంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ దివ్య డైమండ్స్. మేము 1-2 సార్లు ప్రతి రత్నాన్ని పరీక్ష చేసి సర్టిఫికేట్తోనే ఇస్తాం. ఇప్పుడు దివ్య డైమండ్స్ ఇచ్చే సర్టిఫికేట్ గ్లోబల్ వాల్యూ ఉంటుంది, మోర్ దెన్ 100 కంట్రీస్లో. ఎందుకంటే వీఆర్ మెంబర్ అండ్ ఈ జెమ్ స్టోన్ అసోసియేషన్లో మెంబర్ కాబట్టి అవర్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ గ్లోబలీ. సో అది కూడా మీరు తెలుసుకొని ఆ విధంగా పెట్టుకుంటే బాగుంటుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీచరణ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీచరణ్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/11/1998 అండి. ఓకే, టైం చెప్పండి. మార్నింగ్ 3:30. సార్ చెప్పండి సార్, మీ బాబుకి ఏదైనా జెమ్స్టోన్ పెట్టించారా? ఇంతకు ముందు తను ఏదో వేసుకున్నాడు అండి, రెడ్ కలర్ వేసుకున్నాడు. రెడ్ కలర్ సూటబుల్ కాదు. అదే అందుకని రెడ్ కలర్లో ఉండేది పగడము, కెంపు. అదే నాట్ ఎట్ ఆల్ సూటబుల్ మీ బాబుకు. ఇప్పుడు మీరు ఇచ్చిన బాబుకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది జాతి పచ్చనే పెట్టాలి. జాతి పచ్చ పెట్టాలండి. జాతి పచ్చ రాశి ప్రకారంగా చూస్తే నీలం పెట్టాలి. ఈ 2 రత్నాలే బాబుకు సూటబుల్. 3వ రత్నం ఏంటంటే బ్లూ జాగర్ డైమండ్. మీరు రాసుకోండి. జాతి పచ్చ ఫస్ట్, సెకండ్ నీలము, థర్డ్ ప్రయారిటీలో వజ్రం ఉంది. అది కూడా వజ్రంలో బ్లూ జాగర్ వజ్రం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అది మినిమం 10-20 సెంట్లు అయినా సరిపోతుంది. అండ్ అదే బ్లూ జాగర్ కాకుండా హాఫ్ క్యారెట్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ వజ్రమే, అది ఒరిజినల్ వజ్రమే, ఇది ఒరిజినల్ వజ్రమే అనుకోండి, డైమండే. సో ఒక 50 సెంట్లు బ్లూ జాగర్ కాంది, 20 సెంట్లు బ్లూ జాగర్ డైమండ్ అనుకోండి. 20 సెంట్ల బ్లూ జాగర్ డైమండ్కు మోర్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ అలా కనబడిపోతుంది. జాతక రీత్యా బ్లూ జాగర్ డైమండ్ పెట్టుకోవాలి. అండ్ ఎనీవే మీ బాబుకు థర్డ్ ప్రయారిటీలో ఉంది. ఫస్ట్ ప్రయారిటీలో పచ్చండి, ఆ ఎర్ర కలర్ స్టోన్ తీసేయండి. అది సూటబుల్ కాదు. అది పగడమైనా కెంపైనా మీరు అది చెప్పలే, రెడ్ కలర్ మాత్రం చెప్పారు కాబట్టి చెప్తున్నాను. జాతి పచ్చ, నీలమండి. థర్డ్ ప్రయారిటీలో డైమండ్ మీరు బాబుకు మ్యారేజ్ టైంలో ఆ టైంలో పెట్టొచ్చండి. అయితే సార్ ఇప్పుడు మనం జనరల్గా క్లాసిఫైడ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, వాటిని ఎంతవరకు నమ్మొచ్చు అంటే? అస్సలు నమ్మొద్దండి. క్లాసిఫైడ్ యాడ్స్లో అస్సలు నమ్మొద్దండి. నన్ను నమ్మని కూడా కాదు, ఎవరు ఏది చెప్తున్నా మీకు కూడా నాలెడ్జ్ ఉంటుంది, మీరు ఆలోచించండి. క్లాసిఫైడ్ యాడ్స్లో 100% వశీకరణ, రకరకాల మోసాలు. ఇప్పుడు యంగ్స్టర్స్ పిల్లలను వశీకరణ అని
ప్రేమ సమస్యలు 11 రోజుల్లో 21 రోజుల్లో గ్యారంటీ 100% చెప్తున్నారు. ప్రపంచంలో ఎంత ప్రూవెన్ సబ్జెక్ట్ అయినా 100% గ్యారంటీ ఇవ్వడానికి వీలు లేదు. సో ఎంత ఇప్పుడు విమానం ఎగ్జాంపుల్ కొన్ని వేల విమానాలు ప్రపంచవ్యాప్తంగా పోతున్నాయి, వేలు లక్షలు పోతున్నాయి, లక్షలలో కూడా ఉండొచ్చు. ప్రతి విమానంలో టేక్ ఆఫ్ చేసుకొని ఎమర్జెన్సీ ల్యాండింగ్ వస్తే మీరు హాస్ ఇన్ ద బెల్ట్ అది ఇది అని వాళ్ళు ఎందుకు చెప్తారు? ఇట్ మే హ్యాపెన్. 100%గా మాకు 100%గా మేము ల్యాండ్ అవుతామని ఎవరన్నా చెప్తారా? చెప్పరు. అలాగా ఇంత ప్రూవెన్ సబ్జెక్ట్ అయినా 100% ఎవరు చెప్పినా డోంట్ బిలీవ్. ఇంకా ఇలాంటి వాళ్ళని నమ్మకండి. అదే మరీ క్లాసిఫైడ్ యాడ్స్ అయితే మరీ ఘోరంగా ఉంటాయండి. అలాంటి అసలు నమ్మొద్దు. శాస్త్రం బిలోబిలే. కాకపోతే దీనికి 2 శాస్త్రాలు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. దాంట్లో క్వాలిఫైడ్ ఉండి మరీ ఇట్లా డబ్బా కొట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. నిజంగా జ్యోతిష్యులకు ఇది ఒక పవిత్రమైన శాస్త్రము. ఫీజులు గుంజడము ఒకరొకరైతే ఇట్లా చేస్తున్నారు. అలాగని మీరు నమ్మినట్టయితే మీరు నష్టపోతారు. కాబట్టి డోంట్ బిలీవ్ క్లాసిఫైడ్ యాడ్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి దివ్యరత్నవాణి కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6 న్యూస్.